కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోదీ కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం నడుస్తోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్న తరుణంలో చేర్పులు, మార్పులు చేయాలని భావిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక మంత్రిత్వ శాఖలకు కేటాయించే అవకాశం ఉంది. అదే సమయంలో మిత్రులకు సైతం మరింత అవకాశాలు పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా ఏపీలో టీడీపీతో పాటు జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లో 3 ఎంపీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీకి సంబంధించి భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర కేబినెట్లో కొనసాగుతున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం లేదు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీకి ఒక మంత్రి పదవి కేటాయించే ఛాన్స్ ఉందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ఒక టాక్ నడుస్తోంది. అయితే ఈసారి రాయలసీమకు పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి పదవి ఇవ్వడం ద్వారా రాయలసీమలో మరింత పట్టు బిగించాలన్నది ఆలోచనగా సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఉన్నారు. మరోవైపు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వారిలో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయం. ఇంకోవైపు కింజారపు రామ్మోహన్ నాయుడు మంత్రిత్వ శాఖ మార్పుపై కూడా అనేక ఊహాగానాలు రేగుతున్నాయి. ఆయనకు గ్రామీణ అభివృద్ధి శాఖ అప్పగిస్తారన్న టాక్ ఉంది. ఇప్పటి వరకు సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్కు ఇండిపెండెంట్ హోదా కల్పిస్తారని సమాచారం. జనసేనకు కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఆ పార్టీకి 2 ఎంపీలున్నారు. లోక్సభలో మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఎంపీలుగా ఉన్నారు. అయితే ఈసారి కేంద్ర కేబినెట్లో జనసేనకు స్థానం కల్పించాల్సి వస్తే బాలశౌరికి పదవి దక్కే అవకాశం ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన భూపతిరాజు శ్రీనివాసవర్మ మార్పు ఖాయమన్న టాక్ కూడా ఉంది. మార్పు అనివార్యం అనుకుంటే మాత్రం దగ్గుబాటి పురంధేశ్వరికి అవకాశం కల్పిస్తారని పొలిటికల్ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది.